దేశ పరువును మంటగలిపిన అదానిపై విచారణ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్నేహితుడు అదానిని కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆయన జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఏఐసీసీ పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై బైఠాయించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజల వైపా అదాని ప్రధాని వైపా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని అండగా నిలబడ్డ ప్రజాకోర్టులో అదానిని శిక్షించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అదానిపై ఆరోపణలు, మణిపూర్ అల్లర్లపై కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశంలో ఈ స్థాయిలో ఘటనలు జరుగుతుంటే ప్రధాని స్పందించట్లేదని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర నేతలు ర్యాలీ చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి రాజ్భవన్ వరకు జరిగిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీగా వచ్చిన నేతలను రాజ్భవన్ దగ్గర్లోనే పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి ప్లక్కార్డులు పట్టుకుని అదానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదాని అవినీతిపై చర్చకు జేపీసీకి కేంద్రం సిద్ధంగా లేదన్న సీఎం రేవంత్ రెడ్డి దేశ పరువును మంటగలిపిన అదానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ నేతలు అదాని అంశం గురించి ప్రశ్నించడం లేదన్నారు. బీఆర్ఎస్కు చిత్తశుద్ది ఉంటే అదాని అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు. జేపీసీపై బీఆర్ఎస్ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంది? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా చెప్పండి. అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల నీ పార్టీ విధానం చెప్పు. నీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా, జేపీసీ వెయ్యాలనా లేదా, నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి. దేశ సంపద, వనరుల రక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోవట్లేదని ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే ఈ అంశంపై స్పందించాలన్నారు. దేశ క్షేమం కోసం, దేశ సంపద కోసం పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే కూడా ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భంలో రాజ్భవన్లో గవర్నర్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం మేము చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ అందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా వేడుకుంటూ మేము ముగిస్తాం. అదాని వ్యవహారంపై జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ స్పష్టం చేసింది.